యాదవ్ గారు, ఏంది ఈసారి ఓకేనా? డీలిమిటేషన్ బిల్ సపోర్ట్ చేస్తారా? లోక్సభలో లేదు మీకు, బట్ రాజ్యసభలో ఇప్పుడు భరత్ గారు మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి తమిళనాడులో మీటింగ్ జరిగినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తమిళనాడు సంబంధించి స్టాలిన్ గారు సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే సంఖ్య తగ్గకుండా మీరు పునర్విభజన చేసినా డీలిమిటేషన్ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ రోజు కూడా చిట్చాట్ లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఒకవేళ తెలంగాణ కావచ్చు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం డెఫినెట్ గా మేము అపోజ్ చేస్తామని చెప్పినాం. జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లా సమపాలన చూస్తుంది, ఎట్లా సమన్వయం చేస్తుందనే దాని మీదనే మా యొక్క యాక్షన్ ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇలా విలేకరుల చిట్చాట్ లో చెప్పినారు. రెండోది, ఇలా గతంలో రకరకాల వస్తా ఉన్నాయి, పుకార్లు వస్తున్నాయి తప్ప ఆ బిల్లు సంబంధించినటువంటి ఆ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆ డ్రాఫ్ట్ లో ఏం చెప్తారు అనేది ఉంది. గతంలో ఏమనుకున్నారు, అంత అమిత్ షా గారు చెప్పారు, ఓపెన్ గా మౌద్దార్ చెప్పారు, ఏమని 50% ఖచ్చితంగా పెంచుతామన్నారు. కానీ ఆ బిల్లులో లేదు. ఆ బిల్లులో 50% అని ఆమోదింపజేయలేదు కాబట్టి అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్ లోనే దాన్ని లేవనెత్తినారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమపాలనలో చేస్తే డెఫినెట్ గా ఎవరైనా ఆమోదింపజేస్తారు దాన్ని. దాంట్లో పెద్ద దాని ఏం లేదు. కానీ నష్టం చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము యాక్షన్ ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు ఈ ఫామ్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, చెరి 50% పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు 50% పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా 23.6 ఉంటే 23.7 అవుతుంది. కొంచెం పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవి ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ బుల్డోజ్ చేయకుండా ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు. అక్కడ ఏదైతే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టేసి ఏదైతే కొన్ని రకాల అపోహలు ఉన్నాయో, కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయో, అభ్యంతరాలని కొంత కేంద్ర ప్రభుత్వంగా లేకపోతే ఆ భారతీయ జనతా పార్టీగా ఆ మిగతా విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలని కొంచెం పరిష్కరించే ప్రయత్నం కానీ వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే అన్ని రాజకీయ పక్షాలు దానికి ఆమోదం చేస్తాయి. అన్ని రాజకీయ పక్షాలు ఏమంటారు, కొన్ని రాజకీయ పక్షాలు ఏమో డీలిమిటేషన్ కు మా మహిళా బిల్లుతో ఏం సంబంధం, వేరువేరుగా పెట్టవచ్చు అని కొన్ని అంటా ఉన్నవి. కొన్ని ఏమంటావి దక్షిణాది రాష్ట్రాలు నష్టం చేయకుండా మీరు 50% పెంచండి అని చెప్పేసి కొన్ని అంటా ఉన్నవి. రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి విపక్షాలకు. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ బిల్లుని సంబంధించిన డ్రాఫ్ట్ ని అన్ని విపక్షాలకు ఇచ్చేసి ఆ దాంట్లో ఏ అభ్యంతరాలు లేవనుకున్నప్పుడు మీరు ప్రవేశపెడితే మననే నెగ్గేది వాస్తవంగా. కానీ మనం మీరు చెప్పినట్టు భరత్ గారు వాస్తవంగా మిగతా రాజకీయ పక్షాలు తమిళనాడు కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఆ మిగతా రాష్ట్రాల్లో అస్సాంలో కావచ్చు, పాండిచ్చేరిలో కావచ్చు, కొంత విపక్షాలని బ్లేమ్, కేరళలో కావచ్చు, మహిళా బిల్లు విషయంలో మిగతా పక్షాలు కొంత మహిళల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పడం కోసం దాన్ని వాడుకుందిగా నాకు కూడా అనిపించింది వాస్తవానికి. కానీ ఈ రోజు ఎలక్షన్స్ లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని మిగతా పక్షాలతో మాట్లాడమని చెప్పేసి ఆల్రెడీ కూడా వారు కూడా ఒక బాధ్యత ఇచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూసినాం. కాబట్టి మరి ఎవరిని ముందు పెట్టి ఎవరితోని చర్చలు జరుపుతుంది అనే అంశాన్ని స్పష్టంగా వస్తే మరి గతంలో కొన్ని వచ్చినాయి, 860 చేస్తారని, 870 చేస్తారని కొన్ని పుకార్లు వచ్చినాయి. ప్రాబ్లమా మీకేమైనా 840 చేస్తే ప్రాబ్లం లేదు కదా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెంచాలి అంటున్నారు కదా, ఎట్లా సీట్లు పెంచాల్సి ఇప్పుడు మా సార్ ఇప్పుడు ఒకవేళ మీరు డీలిమిటేషన్ కాకపోయినా మాకు పునర్విభజన చట్టం ప్రకారం మాకు సీట్లు పెరగాల్సిందే వాస్తవంగా. కేంద్రం ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మాకు ఇది పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినారు కదా, ఆ ప్రకారమైనా పెరగాల్సిందే, డీలిమిటేషన్ ప్రకారమైనా పెరగాల్సిందే. పెంచేటప్పుడు ఇప్పుడు కొంత హైదరాబాద్ సిటీలో అంటే పట్టణ ఓటర్లను ఎక్కువ సీట్లు వేస్తే బీజేపీ కొంత ప్లస్ అయితే ఆలోచన కూడా చేయొచ్చు, కూడా ఇలా కూడా ఉండొచ్చు. ఇలా మీరు చేవేళ్ళ కావచ్చు, మల్కాయి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ సీట్లు ఎక్కువ పెంచేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు తక్కువ చేస్తే కూడా కొంత బీజేపీకి ప్లస్ అయితే అడ్వాంటేజ్ ఎంపీ సీట్లలో కూడా కొంత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దాని పట్ల అభ్యంతరాలు ఉంటే విపక్షాలతో చర్చించమని చెప్పండి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి. చేస్తే కొంత డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ కొంత ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో పోద్ది అనేది భారత రాష్ట్ర అభిప్రాయం. ఓకే ఓకే తాడు శ్రీనివాస్ గారు. సార్ ఇది నేను మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్టీ ఈ దేశంలో బీజేపీ పార్టీ. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరిగి రాత్రి మెత్త కింద పెట్టుకొని పడుకునేటటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు. సరే ఇప్పుడు ఇక కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడడం ఎంత అవుతుంది, ఆయన రాజ్యాంగాన్ని ఎక్కడ ఎట్లా ఏం వాడతారు అనేది మనకు తెలియదు. ఈ మధ్య కాలంలో మరి కనిపించటం లేదు కదా. రెండవది నేను ఏమంటున్నా, అఖిలపక్ష మీటింగ్ పెట్టమంటాడు.
జస్ట్ నేను వారు అన్నదానికి హుమరస్ టచ్ గానే అంటున్నాను. మీ నాయకుడు పార్టీ ప్రెసిడెంట్ గా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ 2 పోస్టులు ఉన్నాయి మీ కేసీఆర్ గారు, వస్తారా? ఒకటి. రెండోది మీరు డిమాండ్ చేయడం నాకు నవ్వు వస్తుంది. డెఫినెట్ గా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది ఏ బిల్లు పెట్టినా. ఆ బిల్లు పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఉంటాయి. పొలిటికల్ పార్టీ సిస్టమ్, ప్రజలు ఎవరినైతే ఆదరించారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో, ప్రజలు ఎవరైతే కరెక్ట్ గా చట్టాలు చేస్తారనుకున్నారో వాళ్ళందరినీ పార్లమెంట్ కి పంపారు. సో అక్కడ తప్పకుండా అందరు పార్టీ రిప్రజెంటేషన్స్ చర్చ జరిగే బిల్లులు పాస్ అవుతాయి. నేను అది బాలరాజు గారికి చెప్తాను. మన జరిగిందా? అరే మీరు 0 ఉంటే నేనేం చేయాలి దానికి? సో మీరు మీ నాయకుడిని పోయి కనుక్కోమనండి. ఢిల్లీకి ఒకసారి విజిట్ చేసి పార్లమెంటరీ సెక్రటరీని అడగండి, తెలుస్తాయి విషయాలు. నేను రెండో విషయం నేను ఏమంటున్నంటే, బాలరాజు గారికి కూడా అవకాశం వస్తుంది. ఈ షుడ్ సపోర్ట్ యంగ్ టర్క్. ఆయనకు అవకాశాలు, ఎమ్మెల్యే కావాల్సిన ఆయన ఇక్కడ టీవీ డిబేట్లలో గొంతు దించుకుంటున్నాడు పాపం. అసెంబ్లీలో మాట్లాడాల్సిన రామచిలక అక్కడ రావాలంటే ఇది డీలిమిటేషన్ రావాలి. నేను ఇక మూడోది ఏం చెప్తున్నా భరత్ గారు, ఇది కాన్స్టిట్యూషనల్ గా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరగాల్సినటువంటి ప్రక్రియ. సరే కొద్దిగా కరోనా ఇంకోట కొన్ని కారణాల చేత అది పెండింగ్ అయింది. రెండో విషయం నేను ఏమంటున్నాంటే, ఈ రోజు సీట్లను మీరు చక్కగా ఉదహరించారు. పర్సంటేజే లాస్ట్ కొలమానం అండి. ఆ పర్సంటేజ్ లో మన సీట్లు కొంత శాతం పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు, ఒకటి. రెండోది, ఈ రోజు ఏ రకంగా చూసినా ఇవాళ సౌత్ ఇండియాకు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, నార్త్ ఇండియా అని వేరుపాటువాదాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి సౌత్ ఇండియాలో ఇన్ని తక్కువ సీట్లు పెంచినందుకు వాళ్ళు ముక్కు నేలకు రాస్తారా? దే షుడ్ ఫీల్ ద షేమ్ కదా. సో ఎందుకు వారు ఇంతకు ముందే దీన్ని 60 ఏళ్ళు పరిపాలించారు, 10 ఏళ్ళకు ఒకసారి చేశారు కదా. మరి ఎందుకు రేపు ఫ్యూచర్ ని విజనరీ లేకన్నా సౌత్ ఇండియాకి ఉన్నదాన్ని ఎందుకు ఇన్నే సీట్లు పెట్టారు సౌత్ ఇండియాకి మొదటి నుంచి? మూడవది, సో ఒక భయంకరమైన కుట్ర మీ వేదిక ద్వారా చేస్తారు. రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియాలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఆయనకు వన్ నేషన్ అనేది, ఒక నేషనలిజం అనేది పోయింది. వారు డివిజివ్ వాళ్ళ తాతల నాడు జవహర్లాల్ నెహ్రూ ఆగమాగమే తొందర ప్రధానమంత్రి కావడానికి పాకిస్తాన్ అడగగానే జిన్నాకు పాకిస్తాన్ ఇచ్చేయడము, ఇక్కడ బంగ్లాదేశ్, అక్కడ అది మనకు కాశ్మీర్ లేకపోయినా పర్వాలేదు, మనకు గుజరాత్ లో పర్వాలేదు లేకున్నా, నిజాం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం లేకున్నా పర్వాలేదు అన్నట్టు జల్దీ పోయి అది చిన్న దేశమైనా సరే ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని బ్రిటిషర్లతో తొందరగా ఆ రోజు అపీజ్మెంట్ పాలిటిక్స్ విడగొట్టిండు. అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి హిందువులు రావడం, ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి పోవడం, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. సో అటువంటి జినోసైడ్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు కాంగ్రెస్, నేను తప్పు పట్టట్లేదు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఈ రోజు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఏదైతే ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినట్టు ఆయన ఒక పెద్ద కుట్రకు తెరలేపుతా ఉన్నారు. రేపు ఇండియా ఈ రోజు ఒక్కటే కాదా భరత్ గారు? సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే 2 దేశాలలాగా ఉన్నామా మనం ఎప్పుడైనా? రెండోది నేను ఏమంటా ఉన్నాను, ఈ రోజు కేరళలో, అదే రకంగా కర్ణాటకలో, అదే రకంగా కానీ మీరు కన్సెన్సస్ ఇప్పుడు డిఎంకేకు తృణమూల్ కాంగ్రెస్ కన్సెన్సస్ డిఎంకేను ముందుగానే ఒప్పింపజేసి ఉంటే బాగుండేది. మీరు అప్పుడు తమిళనాడు ఎలక్షన్ కాబట్టి ఏదో ఒకటి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కాబట్టి బదులు ఇప్పుడు బీఆర్ఎస్ ఒప్పుకోదా? బీఆర్ఎస్ ఒప్పుకుంటాడు కదా, బీఆర్ఎస్ కన్సల్టే చేయలేదు అసలు జగన్మోహన్